సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లోని శ్రీరామ్ ఫైనాన్స్ వాహనాల నిల్వ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివాదాల్లో ఉన్న టిప్పర్లు, కార్లు, ఆటోలు నిల్వ ఉంచిన ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాకు కాల్ శ్రీరామ్ ఫైనాన్స్, ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో వెహికల్స్ కాలుతున్నాయని ఫైర్ కాల్ వచ్చింది. మేము ఆల్రెడీ వేరే ఫైర్ కాల్ నుంచి అక్కడ నుంచి ఇటు టర్న్అవుట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయ్యింది. పోలీసు సీజ్ చేసిన వాహనాలు ఉన్నాయి కదా, ఆటోలు, కార్లు, బైకులు అటు స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ మన శ్రీరామ్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ కూడా టిప్పర్లు, లారీ ఇవి ఫైర్ అయ్యాయి. మొత్తము ఆ ఫైర్ ఎలా అయిందనేది ఇంకా అసర్టైన్ చేయలేదు. దాన్ని ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. లాస్ ప్రాపర్టీ కూడా ఎంత అయిందనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు, అవి తీసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని కాలిపోయినట్టు? ఇప్పుడు టిప్పర్లు 5-6 కాలినాయని చెప్తున్నారు మేనేజ్మెంట్. అది ఇంకా డిసైడ్ చేయాలి. కార్లు కూడా అది పోలీస్ వాళ్ళకు కూడా అడిగాము. వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ డాటా మొత్తం ఎంతవరకు అనేది వాళ్ళు లిస్ట్ ఇస్తే మనం ప్రికాషన్స్ జరుగుతున్నాయి. ప్రికాషన్స్ తీసుకోవాలి. మీరు ఇంత లార్జ్గా పెట్టినప్పుడు వీళ్ళకి కూడా మేనేజ్మెంట్ కూడా మేము చెప్తున్నాము. ఇంత లార్జ్గా పెట్టినప్పుడు పార్టిషన్స్ మధ్యలో లిమిటెడ్గా పెట్టేసి మధ్యలో గ్యాప్స్ పెడితే మనకు ఇట్లా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 10 వెహికల్స్ ఒక చోట పెట్టి మధ్యలో గ్యాప్స్ పెట్టి అంటే ఏదైనా అయినా కూడా అంతవరకే అవుతుంది, మనకు స్ప్రెడ్ కాకుండా ఛాన్స్ ఉంటుంది. గడ్డి చాలా ఉంది, దానివల్ల కూడా అది దాన్ని ఎట్లా అనేది కెమెరాస్ కూడా చెక్ చేయమని చెప్పారు. నియర్ బై ఉన్న కెమెరాస్ కూడా ఈ ఇన్సిడెంట్ కవర్ అయినాయి, అది కూడా చెక్ చేసి చేయాల్సి. ఎన్ని ఫైర్? మనం ఫస్ట్ టర్న్అవుట్ మనం పటాన్చెరు నుంచి ఫైర్ వెహికల్ వచ్చింది. మనం పాసమేల నుంచి కూడా వెహికల్ పిలిపించుకోవడం జరిగింది. అట్లే సేమ్ టైము మనం వాటర్ ట్యాంకర్స్ కూడా అది డిస్ట్రిక్ట్ అధికారి వచ్చాక అంత మాట్లాడి మనం మా నోటీస్కి అయితే రాలేదు. ఇక్కడ పెట్టుకున్నారని తెలుసు కానీ మనకు ఇక్కడ ప్రికాషన్స్ అంటే వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది అనుకుంటారు ఎవరైనా పార్కింగ్ చేసినప్పుడు. ముఖ్యంగా అది మా సైడ్ నుంచి అటువంటి పర్మిషన్స్ మనం ఓన్లీ బిల్డింగ్స్ కోటే ఇస్తాం, ఓపెన్ ఏరియాకి అట్లా